తర్వాత రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతానికి వస్తే అత్యధిక జనాభా కలిగింది బలిజ కమ్యూనిటీ. అంటే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ఒంగోలు వరకు ఈ కమ్యూనిటీని బలిజ అంటారు. గుంటూరుకు వస్తే తెలగంటారు. కృష్ణా నుంచి ఈస్ట్ వెస్ట్ పోతే కాపు అంటారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కాపులు చేస్తున్న దోపిడీ, కాపులు చేస్తున్న రాజకీయ కుట్ర, కొన్ని రాజకీయ పార్టీలతో కలిపి కాపులు ఆడుతున్న నాటకం, ఈ నాటకంలో పావులుగా బలిపరుషులుగా అవుతున్న వాళ్ళు బలిజలు. ఈ మాట ఎందుకన్నానంటే, బలిజలను బీసీలుగా చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ప్రభుత్వం గుర్తించింది, చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ బలిజలను బీసీల కింద చేస్తే కాపులు ఎట్టి పరిస్థితుల్లో బీసీల కింద కారు. కాపు నాయకుల చేతుల్లో బలిజ నాయకులు వెళ్ళారో తప్పనిచ్చి ఏ పొద్దు బలిజ నాయకుల చేతుల్లో కాపులు రాలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మండలానికి వెళ్ళండి, ఏ తాలూకానికి వెళ్ళండి, హరిజన సోదరులకు ఒక హరిజన వాడు ఉంటుంది, దానికి అటు ఇటు బలిజపల్లి కూడా ఒకటి ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది బలిజలు ఎంత వెనకబడి ఉన్నారు అని చెప్పి. అదేవిధంగా మీరు కాపులున్న ప్రాంతంలోకి వెళ్ళి ఒక కాపు పల్లిని ఎక్కడైనా చూపించగలుగుతారా? లేదు. వాళ్ళు ఆర్థికంగా కానీ అన్ని విధాలా బాగున్నారు. బలిజలను బీసీల కింద సపరేట్ చేస్తే కాపులు ఎట్టి పరిస్థితుల్లో బీసీలు కారని ఒక దురుద్దేశంతో బలిజలను పైకి రానికుండా చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రాజకీయంగా వాళ్ళ ప్రాబల్యమైన 3-4 జిల్లాల్లో కాపులకు మాకు రాజకీయ పర్సంటేజ్ కావాలనే ఒక ఆలోచనతో, దుర్బుద్ధితో ప్రతి జిల్లాలో వాళ్ళు 5 సీట్లు 6 సీట్లు వాళ్ళు బేరసారాలు ఆటమో బెదిరించడమో తీసుకోవడం జరుగుతుంది. అది ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, ఏదైనా కానీ. అదే రాయలసీమ, నెల్లూరు, ఒంగోలుకు వస్తే 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో బలిజలకు ఇచ్చిన ఏంటండి కేవలం 2, 3 లేకపోతే 4 సీట్లు. ఈ పొద్దుటికి లెక్కేస్తే కేవలం 2 సీట్లలోనే బలిజల ప్రాధాన్యత ఉంది. 72 నియోజకవర్గాలు ఉన్న ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో 14 నుంచి 17% జనాభా ఉన్న ఈ కమ్యూనిటీకి, ఈ జాతికి రాజకీయ పార్టీలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే 2, 3. ఏమంటే ఏ కాపు నాయకుడైనా కానీ ఏ రాజకీయ పార్టీతో అయ్యా బలిజలకి ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి 72 నియోజకవర్గాలు ఎందుకు 2 ఇచ్చారని మాట్లాడిన దాఖలాలు ఎప్పుడు కానీ లేనే లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాకు ఇన్ని పర్సంటేజ్లు ఇవ్వండి, అంత పర్సంటేజ్ని వాళ్ళు బేరసరాలు తీసుకుంటున్న జరిగింది తప్పనించి ఇక్కడ రానే లేదు. దీనికోసమే రాజకీయంగా వెనపడిపోయినాం, రాజకీయంగా అడగదొక్కబడిపోయినాం. మా జాతే మమ్మల్ని అడగదొక్కబడింది మిగతా జాతులతో ఈక్వల్గా. రాజకీయంగా ముందుకు పోలేకపోతున్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఈ వేదికగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మా డిమాండు మొట్టమొదటిగా బలిజల్ని, కాపులను బీసీలో చేస్తారో చేయరో అది మీ ఇష్టం. మమ్మల్ని బీసీలకి ఇమీడియట్గా చేయాలి. ప్రతి జిల్లాలో మాకు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గం మా ప్రాధాన్యత కల్పించాలి. గతంలో ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కూడా ఎక్కడైతే బలిజ కమ్యూనిటీ ప్రాధాన్యత ఉందో, బలిజ కమ్యూనిటీ అత్యధిక జనాభా కలిగి ఉందో అక్కడ, అది తిరుపతి అయితేనేమి, రాజంపేట అయితేనేమి, ఒకప్పుడు కోడూరు అయితేనేమి, కడప అయితేనేమి, మదనపల్లి అయితేనేమి, కాళహస్తి అయితేనేమి, ఇన్ని ప్రాంతాల్లో కూడా బలిజలకు సీట్లు ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఆ సీట్లు కూడా ఈరోజు ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడైతే బలిజలకు ప్రాధాన్యత ఉన్న సీట్లు కూడా బలిజలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఏం బలిజలు చేతగాలేగా? ఆర్థికంగా ముందుకు లేరా? మిగతా సామాజిక వర్గాలకు సమానంగా లేరా? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, రాజకీయ పార్టీ కూడా కాపులను ఎగదోసి కాపులకి మేము ఇన్ని సీట్లు ఇస్తున్నాము, కాపులకి 27 ఇచ్చాము, 25 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఆ 25లో బలిజలకు ఎన్ని వచ్చాయని ఏ పొద్దున్న ఏ రాజకీయ పార్టీ అని చెప్పి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారా? బలిజలకు వచ్చేందుకు ఇంత నీచమైన అభిప్రాయం ఎందుకు కలిగిందో నాకైతే అర్థం కావట్లేదు.